రాజన్ గురుస్వామి గారు, ఇప్పుడు ఒక సందేహం. కాంతార సినిమాలో వారాహికి సంబంధించిన అవతారానికి సంబంధించింది కొన్ని సన్నివేశాలని బయట మనం వారాహి అవతారం అని మాట్లాడుకుంటూ ఉంటాం. పురాణాల్లో వారాహి అవతారం ఈ సినిమాలో చూపించింది. అసలు వారాహి అవతారం వెనుకున్న బ్యాక్ అండ్ స్టోరీ ఏదైనా చెప్పగలరా ఈరోజు ఆడియన్స్ కోసం? తప్పకుండా అండి. ముందుగా నమస్కారం అండి ఛానల్కి. వారాయిని అవతారం అంటేటప్పటికీ ఇదేంటంటే దశమహావిద్యలో చాలా శక్తిమైనటువంటి వారాయిని అవతారం. దశమహావిద్యలో ఈ యొక్క అన్ని శంకిని, రాగిని, పద్మిని, డాంకిని ఇవి ఒక దేవగణాల్లో వస్తుంటుంటారు. దైవగణాల్లో రారు. దైవగణాలు కాకుండా దేవగణాలు వీళ్ళంటే ఏంటంటే క్షేత్రపాలకులు. ఓకే. వారాయిని అమ్మవారు అంటే కూడా కాశీ క్షేత్రపాలకురాలని ఒక ఇతిహాస పురాణం మనకు చెప్తాను. ఓకే. అది కూడా ఒక చిన్న స్టోరీ ఉంది ఏమండి. అయితే ఇప్పుడు కాంతారావు సినిమాలో వచ్చే వారాయిని అనేది అదొక వ్యత్యాసమైనటువంటి ఒక వారాయిని. ఓకే. అది ఏంటంటే ఆ ఒక వాళ్ళు కులదైవంగా భావించి వాళ్ళ కులరక్ష అంటే ఆ ఒక జాతుల వారు ఆ జాతుల వారికి మంత్రాన్ని, ఆ ఒక వర్గానికి వారి మంత్రాన్ని ఆ కులదైవం ఉంటుంది. ఆ కులదైవం వల్ల ఆ రాజు తీసుకొని వెళ్ళి పూజించుకోవాలనేసి చెప్తుంటారు ఏమండి. సో అవన్నీ కూడా ఒక స్టెప్ అయితే ఆ ఒక వర్గానికి సంబంధించిన వంటిది. అయితే బయట ఉన్నటువంటి వారాన్ని ఈ వారాయిని ఒకట అంటే కాదు. ఓకే. వేరు వేరు. ఓకే. ఎందుకంటే వారాయిని ఒక అమ్మవారు అవతారం వేరు, ఈ యొక్క వారాయిని అనేది వేరు. ఇదేంటంటే వరాహ రూపంలో ఉన్నవంటి వరాహ రూపంలో ఉన్నవంటి ఇది. వారాయిని అనేటప్పటికీ స్త్రీ రూపం. వరాహ రూపం అనేది వేరు, వరాహ రూపం వేరు, వారాహిని రూపం వేరు. ఇక్కడంటే వరాహ రూపాన్ని మనకు ఇక్కడికి కేటాయించారు. సినిమాలో వరాహంలో చూపించారు. ఏంటంటే ఈ ఒక మగ వరాయిని కాబట్టి ఇది చూపించారు. అయితే క్షేత్రపాలకులు ఏంటంటే ఆవిడ గారు కాశీలో ఎప్పుడైతే కూడా అక్కడ ఉన్నవంటి భూతగణాలు అంటారు కదండి. అక్కడ ఉన్నవంటి నిత్యం అక్కడ శ్మశానం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్లో కానీ మణికర్ణిక ఘాట్లో కానీ ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. అది శ్మశానం కాశీ. రాత్రి 12 గంటల నుంచి తెల్లారుజామున 4 గంటల వరకు ఆవిడ గారు ఒక గణం పట్టుకొని ఆ కాశీ యాత్రకు తిరుగుతుందట. ఓకే. కాశీలో ఇప్పుడు కూడా క్షేమంగా నిద్రపోతున్నారు, తృప్తిగా నిద్రపోతున్నారంటే కేవలం వల్ల ఆ కాశీ క్షేత్రపాలకుడు అయినటువంటి వారాయిని అమ్మవారి గురించి. ఆ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆ వారాయిని పూజించడం వల్ల అతీంద్రియమైనటువంటి శక్తి వస్తుందని, గణాల దేవతలు వస్తున్నారని, అంటే మనకు ఎటువంటైనా బ్యాక్ నెగిటివ్స్ చేతబడులు కానీ ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతుంది. కాబట్టి అది పూజించడం వల్ల ఒక దేవి వారి నుంచి పోతుందని ఒక గట్టి విశ్వాసం. ఓకే. కానీ అది అందరికీ సూటబుల్ కాదు. ఎవరు పడితే వాళ్ళు చేసుకోండి. అమ్మవారు అంటే మనకు కనకదుర్గమ్మ అంటే అందరికి సూటబుల్ అవుతుంది, లక్ష్మీదేవి అంటే అందరికి సూటబుల్ అవుతుంది, సరస్వతి అంటే అందరికి. వారాయణ అమ్మవారి కంటే అందరికి సూటబుల్ అవ్వదు. ఓకే. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వరాహ రూపంగా మనకు చూపించడం అని జరుగుతుంది. కాంతారావులో ఏంటంటే వరాహ రూపం. ఓకే. ఇక్కడ ఏంటంటే ఆ వరాహ రూపం ద్వారా వాళ్ళ ఒంటిపైన రావటం, ఆ ఒంటిపైన వచ్చేసేసి వాళ్ళు దేవవాకు చెప్పడం, దేవవాకు చెప్పి ఈ భూమిపైన ఈ యొక్క ఇది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నలాగా ఆ ఎదురుగా ఎవరైతే నిలబడుతున్నామంటే రాజు ఉండొచ్చు, మన మంత్రి ఉండొచ్చు, మరి ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా వేరువేరుగా చెప్పడం అని ప్రకటించారు. ఓకే. ఇప్పుడు మాట్లాడుతూ మీరు ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి మాట్లాడారు. ఇప్పుడు కాంతార సినిమా గురించి ఓకే, మీరు క్లారిఫై ఇచ్చారు, అది ఓకే. కానీ ఇక్కడ మాట్లాడుతూ వారాహి అమ్మవారికి సంబంధించి పూజలకు సంబంధించి అందరికీ సూటబుల్ కాదు, కొందరికి మాత్రమే సూటబుల్ అని మాట్లాడారు. అవునండి. అది ఎలా గురువుగారు? కొందరికి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ అమ్మవారిని కొలవాలనుకున్నారు, పూజించాలనుకున్నారు, అందరికీ సూటబుల్ కాదంటే చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉంటాయి, ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది ఒక క్యూరియాసిటీ సంబంధించినటువంటి. అంటే చాలా మంచి ప్రశ్న వేశారు. అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపిణి. ఆవిడ ఒక
జపడం నుంచి అంటే జపడం అంటే దవడ అంటారు కదా, దాంట్లో నుంచి ఎప్పుడు కూడా రక్తం నిరంతరం కారుతూ ఉంటుంది. ఓకే. సో అదేంటంటే అమ్మవారిని పూజించాలంటే చాలా పరిశుద్ధమైనటువంటి హృదయమై ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ఒక శక్తి అయి ఉండాలి. ఆ అమ్మవారిని పూజించాలంటే దానికంటే ఒక నిబంధనలతో వెళ్ళాలి. ఓకే. దానికి అట్లయితేనే అమ్మవారు సూటబుల్ అవుతారు. ఏదో మనం క్యాజువల్గా మనం వెళ్ళిపోయాం, క్యాజువల్గా మనం మొక్కేసుకున్నాము, క్యాజువల్గానే అమ్మవారిని తాకాం చేయమంటే అటువంటివి అన్నీ కూడా ఆవిడకు నచ్చదు. ఓహో, చేయాలనుకున్న వాళ్ళు నిష్టగా నిక్కచ్చిగా ఏదైతే చేయాలో అవి చేయాలి, నియమాలు పాటిస్తూ చేయాలి. ఓకే. ఎందుకంటే అన్ని దేవదేవతల్లాగాను పండ్లు పలహారాలు పెట్టి చేయరు. ఈవిడకంతా కూడా నాన్ వెజ్ పెట్టి చేస్తారు, బ్రాండీ విస్కీ అలాంటివన్నీ పెట్టి చేస్తూ ఉంటారు. ఈ వారాయినికి ఏంటంటే ఒక ఉగ్రస్వరూపిణి. సో ఇదేంటంటే కొందరికి సూటబుల్ అవుతుంది, కొందరికి సూటబుల్ అవ్వదు. ఈ సూటబుల్ అవ్వదు ఎందుకంటే ఈ యొక్క నిగ్రహంగా చేయలేరు కాబట్టి, ఈ యొక్క ధైర్యంగా ఈ ఒక శక్తితోని మనోధైర్యంతో చేస్తేనే ఒక అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది. అందుకని ఏ దేవత అంటే ఆ దేవత దగ్గర మనం గబుకని వెళ్ళకూడదు. ప్రచారంలో ఉన్నప్పటికీ మనకు అక్కడికి వెళ్తే పని అయిపోతుంది. అక్కడ ఇప్పుడు ప్రతింగిర ఉంది. ఆ ప్రతింగిరా దేవికి ఏంటంటే ఆవిడ సింహరూపిణి, ప్రతింగిర దేవికి సింహరూపిణి, ఈవిడ వచ్చేసి వారాయణ రూపిణి. ప్రతింగిరా దేవికి వచ్చేసి ప్రత్యేకంగా ఎండి మిరపకాయలతో పూజ చేస్తారు శాకాహారంగా. ఎండి మిరపకాయలతో హోమాలతో పెట్టి ఆవిడ ప్రతి అమావాస్యకి ప్రత్యేకంగా చేస్తుంటారు. ఆవిడ కూడా దేవగణాలను వస్తారు. సో ఈ దేవగణాలకి ఏంటంటే ఈ యొక్క శక్తులు అంటే ఏంటంటే మనోధైర్యము అనుష్ఠానము అనేది చాలా గట్టిగా ఉండి మేము చేయగలుగుతాము, ఈ ఒక అనుష్ఠానం చేయగలుగుతాము అన్న ఒక శక్తి ఉంటేనే చేయగలగాలి తప్ప ఏదో అలటపాగా మనం వెళ్ళి మొక్కి వస్తే మాత్రం అది సూటబుల్ అవ్వదు. ఓకే. అదైనా అంతే, మన వారైనా అంతే. ఓకే. అంటే మీరు చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది, కామాఖ్య దేవాలయం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఎక్కువ అవునండి వింటున్నాం. మీరు చెప్పేవన్నీ కూడా అక్కడ కూడా జరుగుతాయి, కామాఖ్య అమ్మవారి దగ్గర కూడా అవే నడుస్తున్నాయా? ఇప్పుడు కామాఖ్య దేవి దగ్గర కూడాను బలి అనేది బాగా జరుగుతుందండి. అక్కడ అనుష్ఠాన దేవత ఆవిడ స్వయంభూగా ఒక యోని రూపంగా శక్తిగా ప్రకటింది కాబట్టి అక్కడ ప్రక్రియంగా చాలా అనుష్ఠానం, చాలా అద్భుతమైన ఒక శక్తిపీఠం అది. అక్కడ కూడాను సేమ్ ఏంటంటే అక్కడ తల్లి ఏంటంటే శక్తిపీఠం కాబట్టి మొక్కొచ్చు. ఈ వారాయిని ప్రత్యంగిరదేవి శక్తిపీఠాలు కావు. శక్తిపీఠాలు కావు. ఈ శక్తిపీఠం అనేది కామాఖ్య దేవి కాబట్టి ఇది అందరికీ కూడా సూటబుల్ అవుతుంది. కామాఖ్య అమ్మవారి సాక్షాత్ అమ్మవారి కాబట్టి సో ధారాళంగా పూజించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా డౌట్లు ఉన్నాయి, అదే ఈ డౌట్లన్నీ కూడా ప్రచారాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అండి కొంత క్లారిఫికేషన్ వస్తే బాగుంటుంది ఆడియన్స్కి అని చెప్పేసి. తప్పకుండా మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.